తిరిగి కాల్ చేసి వసు కూడా కట్ చేస్తుంది. అది చూసిన రిషి మళ్ళీ కాల్ చేసి, ఏంటి వసు మాట్లాడకుండా కాల్ కట్ చేస్తావే అని అంటాడు. ఇక రిషి ఫోన్ చేసి మాట్లాడుకుని ఉంటే ఏంటి అర్థం అని అంటాడు. ఇక వసు అస్సలు ఫస్ట్ మొదలుపెట్టింది ఎవరు సార్, మీరే కదా అని అంటుంది. మిస్డ్ కాల్ ఇచ్చారు ఏంటి అని అడుగుతుంటే నేను ఇస్తే మరి నువ్వు కూడా మిస్డ్ కాల్ ఎందుకు ఇచ్చావు, నువ్వు కూడా ఇచ్చావు కదా అని అంటుంటే రిషి ఇక వసు ఏంటి సార్ ఇంకా తిట్టాల్సినవి ఏమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అని అంటుంది. అంటే నేను తిట్టడానికి ఫోన్ చేశానా అని ఫిక్స్ అయిపోతావా అని అంటాడు రిషి. ఇక వసు అవును సార్, మీరు తిట్టడానికే కాల్ చేశారు, ఒకసారి మీరు ఏం మాట్లాడారో గుర్తు చేసుకోండి అని. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఏముంది, తిట్టడానికే కాల్ చేశారు, తిట్టండి అని అంటుంది. మీరు నాకు క్షేమ సమాచారాలు కనుక్కోవడానికి కాల్ చేయలేదు కదా, వస్తారా, తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు అని అడగడానికి కాల్ చేయలేదు కదా, తిట్టడానికే కాల్ చేశారు కదా అని అంటుంది. ఇక రిషి నేను తిట్టడానికే కాల్ చేశాను, నేను తిట్లు గుర్తున్నాయి కానీ ఆ మాటల వెనక నేను ఎంత బాధపడుతున్నానో నీకు అర్థం కాదా అని అంటాడు రిషి. నా జీవితంలోకి వచ్చావు, ఎన్నో అందమైన జ్ఞాపకాలు మిగిల్చావు, ఇప్పుడు అవన్నీ అబద్ధాలుగా తేల్చేశావు, అదేంటని అడుగుతుంటే చెప్పు, మీరే కనుక్కోండి, మీరే చెప్పండి చూద్దామని అంటావు, లైఫ్ అంటే పజిల్ అనుకుంటున్నావా అని కోపంగా అంటాడు రిషి. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రోజు కొత్త కొత్త అప్డేట్స్ మీ ముందుకు వస్తుంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పువ్వులకు రాజుగా ఏ పువ్వును చెప్తారు? ఏ జాజి పువ్వు, బి మందార పువ్వు, సి గులాబీ పువ్వు, డి తామర పువ్వు. ద టైమ్ స్టార్ట్స్ నౌ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి గులాబీ పువ్వు. ఈ క్రింది వాటిలో మాంసం తినే మొక్క ఏది? ఏ జిల్లేడు, బి హీలియా, సి వీనస్ ఫ్లైట్ ర్యాప్, డి హీలియా ఫ్లైట్. ద టైమ్ స్టార్ట్స్ నౌ. The correct answer is C. Venus flytrap.